రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అధికారులు కాంగ్రెస్ కు వంత పాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సర్కార్కు కొమ్ము కాస్తున్న వారి లెక్కలు డైరీల్లో రాసుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చాక బండారం బయటపడుతుందని హరీష్ అన్నారు. మున్సిపాలిటీలను చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, వారికి అధికారులు వత్తాసు పాడారని హరీష్ రావు సంగారెడ్డిలో ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి సంగతి తాము అధికారంలోకి వచ్చాక చూస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఎన్నికలకు ముందు రోజు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి 12:30కు ఎందుకు ఆ వార్డులోకి వెళ్లారు? ఇది ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘన కాదా? సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. 5 గంటల తర్వాత ఎవరు ప్రచారం చేయడానికి వీల్లేదు. మరి ఆ వార్డుకు ఎందుకు ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు 4 కార్ల కాన్వాయ్తో వెళ్లారు? అక్కడ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆ మహిళను బెదిరించి ఆ మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీని చింపే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే గారు గన్మెనే దాడి చేసినాడు. నువ్వు ఆ రాత్రి 12:30కు ఎందుకు పోయినారు? డీఎస్పీ గారు దగ్గరుండి వాళ్ళను 12:30కు తీసుకెళ్లి డబ్బులు పంచిపిస్తాడా? ప్రశ్నించినటువంటి ఒక ముస్లిం మహిళ మీద గన్మెన్ ఛాతి మీద చెయ్యి పెట్టి నైటీ చింపి దాడి చేస్తాడు. అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘించి అర్ధరాత్రి పూట డబ్బులు పంచిన ఎమ్మెల్యే అనుచరుల మీద కేసు పెట్టాలి. ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసి ఆ నైటీని చింపిన గన్మెన్ మీద కేసు పెట్టాలి. కానీ మీరు వాళ్ళ మీద కేసు పెట్టారు. అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఈ రోజు సంగారెడ్డి జైల్లో నిర్బంధించారు. డీజీపీ గారు చట్టం ఉండదా? ఒక బీజేపీ నాయకుడేమో పోలీసులను గల్లాబట్టి లాక్కరండి, తన్నండి పోలీసులను అంటే కేసు పెట్టో అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు. ఒక కాంగ్రెస్ నాయకుడేమో బూతులు నోటితో నేను ఉచ్చరించలేనటువంటి బూతులతో పోలీసులను డ్యూటీలో ఉన్న వాళ్ళని అడ్డగోలుగా తిడితే నీకు అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఇవాళ మా కార్యకర్తలు ఇండ్ల మీద దాడి చేస్తారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే దమ్ము లేదు. కేసు పెట్టవు, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఆటో తగలబెడితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా టిప్పర్ తగలబెడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా కార్యకర్త కాళ్ల మీదకెళ్లి కారు నెక్కించి దాడి చేసి మా కార్యకర్త పోయి బీఆర్ఎస్ కార్యకర్త పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోవు, ఈ నిమిషానికి ఎఫ్ఐఆర్ కాదు. కాకి బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? ఏం శివధరెడ్డి గారు ప్రశ్నిస్తే కేసులు పెట్టావా? ఎంతమంది మీద కేసు పెడతావు? క్యాతన్పల్లిలో మా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్కా సుమన్ మీద అక్కడ 4 మీద కేసు పెడతావు. ఆమన్గల్ లో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడతావు. అఖిల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను నువ్వు బిడా నీ సంగతి చెప్తాను ఎవడరా బీఆర్ఎస్ ఏజెంట్ అని అడిగి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో మా ఏజెంట్ను బెదిరిస్తే కేసులు ఉండవు. ఇదేనా శివధరెడ్డి నీ చట్టం? డీజీపీగా ఇదేనా నువ్వు ఈ రాష్ట్రాన్ని యొక్క చట్టాన్ని అమలు చేసేది? అంటే నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్నికల ముందేమో లీకులు ఇచ్చినావు. ఇక రేపో మాపో రైతు బంధు పడుతుంది. ఇప్పుడు కోడ్ ఉన్నది. కోడ్ అయిపోగానే 16వ తారీఖు